మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. కొన్నాళ్లుగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీపై ఏపీలో జోరుగా చర్చ సాగుతోంది. ఆయన త్వరలోనే కొత్త పార్టీ పెడతారని సోషల్ మీడియా కోడై కూసింది. పార్టీ పేరు పైన జోరుగా ప్రచారం జరిగింది. ఇదే సమయంలో సాయిరెడ్డి మళ్లీ వైసీపీలోకి వెళ్తున్నారనే వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో తిరుమల కేంద్రంగా విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయిరెడ్డి త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. వైసీపీ హయాంలో నెంబర్ 2గా వ్యవహరించిన ఆయన ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీలో వేగంగా చోటు చేసుకున్న పరిణామాలతో సాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లుగా ప్రకటించారు. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. మరోవైపు లిక్కర్ కేసులో సిట్ అధికారుల విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. జగన్ కోటరీలో చోటు చేసుకున్న పరిణామాలపైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ నేతలతో మాత్రం సాయిరెడ్డి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఒక దశలో సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. ఇక తన ఇంట్లో ఈడీ సోదాల తర్వాత సీఎం చంద్రబాబు టార్గెట్ గా సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే వైసీపీలో సాయిరెడ్డి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతున్న సమయంలో విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన ఇంట్రెస్టింగ్ గా మారింది. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన ఈ నెలలోనే ఉంటుందని చెప్పారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని అన్నారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతు వినిపించేందుకు కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. దీంతో ఇక విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టడం ఖాయమైంది. అయితే ఆయన ఒక్కరే కొత్త పార్టీ ఏర్పాటు చేయడం లేదని, ఆయన వెనుక కొందరు ముఖ్యులు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. తన పార్టీ ప్రకటన తర్వాత ప్రాంతాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహించేందుకు విజయసాయిరెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన కూటమి, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న రాజకీయంలో సాయిరెడ్డి పార్టీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది, ఎవరి ఓట్లకు గండి కొడుతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ బైపోలార్ పొలిటికల్ వాతావరణంలో మూడో శక్తిగా నిలదొక్కుకోవడం పెద్ద సవాలని చెప్పుకోవచ్చు. విజయసాయిరెడ్డికి కేవలం ఆర్గనైజర్, స్ట్రాటజిస్ట్ గా మాత్రమే గుర్తింపు ఉంది. మాస్ లీడర్ గా ప్రజాదరణ లేదు. ఒకవేళ పార్టీ పెట్టినా ఆయన సాధించే ఓటింగ్ శాతం కూటమికి లాభం చేకూరుస్తుందా లేదా వైసీపీకి ఓట్ బ్యాంకే గండి కొడుతుందా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. భారీ ఆర్థిక వనరులు, బలమైన క్యాడర్ లేనిదే కొత్త పార్టీ నిలదొక్కుకోవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన విజయసాయిరెడ్డి పార్టీ ప్రభావం ఏమాత్రం ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.